హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ డీజే అంట. సో ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ అయితే ఇది బిగ్ బాస్ సీజన్ 9 15th ఎపిసోడ్ రివ్యూ అయితే ఇది. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయ్యారు, ఇంకా చాలా జరిగినాయి ఈ రోజు ఎపిసోడ్లో. అన్నిటి గురించి షార్ట్ అండ్ స్వీట్గా అయితే చెప్తాను. సో ముందుగానే అప్డేట్ ఇచ్చినట్టు దివ్యా నిఖితా గారు అయితే ఎంటర్ అయ్యారు హౌస్లో. సో అప్డేట్స్ అన్ని కొంచెం ఎర్లీగా ఇస్తున్నాను, వీడియోస్ కూడా చాలా షార్ట్గా మెయింటైన్ చేస్తున్నా. సో ఈ రీజన్స్ కోసమైనా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ ఎండ్ వరకు చూస్తే నాకు పర్సనల్గా హెల్ప్ అవుతుంది. వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ సంజన గారి గురించి మాట్లాడాలి. ఈ పర్టికులర్ ఎపిసోడ్ మొత్తం ఆమె చాలా రాంగ్ అనిపిస్తున్నారు. అది ఆయన సిగరెట్ ఏదైతే ఉందో ఆయన వీక్నెస్, అది సుమన్ శెట్టి గారిది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉండొచ్చు దాని మీద, కాదనట్లేదు. కానీ ఒక వీక్నెస్ని అలాగ పదే పదే చేస్తే ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది, కోపం వస్తుంది. లాస్ట్ టైం ఆయన ఆ రిక్వెస్ట్ చేసిన అపీలింగ్ కూడా పాపం జాలేసింది. అది చేయడం కరెక్ట్ కాదు. ఓకే, సో అది ఒకటి. నెక్స్ట్ పోనీ ఇది సుమన్ శెట్టి గారిది వీక్నెస్, అది హెల్త్కి మంచిది కాదు, చేశారు ఏదో కన్సర్న్తో చేశారు అని అనుకుందాం. తనుజ గారు కాఫీ ఏ హెల్త్ కన్సర్న్ మీద ఆమె దొంగతనం చేశారు? అంత పెద్ద గొడవ అవుతుంటే ఆమె కాఫీ కోసం ఎంత అల్లాడిపోతుందో తెలిసి కూడా పదే 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 మొత్తం అన్ని దొంగతనాలు చేయాలని చూస్తున్నారు ఆమె. సో విచ్ ఇస్ వెరీ రాంగ్. సంజన గారు ఇప్పటికైనా మారితేనే బెటర్, లేదు అంటే ఆమెకు చాలా గట్టిగా నెగిటివ్ పడుతుంది ఈ పర్టికులర్ది. సో ఇది ఫస్ట్ సంజన గారు చేసిన దొంగతనం గురించి. తర్వాత అయినా ఇంకో పెద్ద గొడవ టీ గొడవ. సో టీ గొడవ గురించి మాట్లాడదాం మనం. టీ తనుజ వర్సెస్ రామారావుతో ఏదైతే జరిగిందో అది మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది. అండ్ తనుజ తప్పు ఎంత ఉందో రామారావుతో తప్పు కూడా అంతే ఉంది. అన్నిటి గురించి మాట్లాడదాం. మెయిన్ ఇక్కడ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ లాంటిది జరుగుతుంది. ఇమాన్యుల్ ఇంకా తనుజ మధ్య కోల్డ్ వార్ లాంటిది జరుగుతుందని ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. బికాస్ ఇమాన్యుల్ ఈజ్ ఏ ట్రూ గేమర్. ఇమాన్యుల్కి తెలుసు ఎవరికి ఎంత పాపులారిటీ ఉంది, ఎవరితో ఎంత ఊరికి ఎంత క్లోజ్లో ఉండాలన్నది ఇమాన్యుల్కి చాలా బాగా తెలుసు. ఓకే, తనుజాకి అందరికంటే హైయెస్ట్ పాపులారిటీ ఉంటుంది. బర్నీ గారితో పాటు ఈక్వల్ పాపులారిటీ ఆర్ ఈవెన్ మోర్ పాపులారిటీ ఉండే ఛాన్స్ ఉంది అని తెలుసు. సో తనుజాతో ఒక కోల్డ్ వార్ లాంటి డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తున్నాడు ఇమాన్యుల్. సిచ్యువేషన్ లేని చోట కూడా తనుజాని ఇన్వాల్వ్ చేసి మాట్లాడాలి, నెగిటివ్ సెన్స్లో మాట్లాడుతున్నాడు ఇమాన్యుల్. మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ప్రతి చోట ఇదే జరుగుతుంది ఇమాన్యుల్తో. సో అనవసరం లేని చోట కూడా తనుజాని ఆ నెగిటివ్ చేయాలన్నట్టుగా ట్రై చేస్తున్నాడు ఇమాన్యుల్. ఇంటెన్షనల్గా అవ్వచ్చు, లేకపోతే అన్ఇంటెన్షనల్గా అవ్వచ్చు, నిజంగానే హర్ట్ అయి ఉండొచ్చు. కానీ అంత క్లోజ్ ఫ్రెండ్ మధ్యలో ఏమి గొడవలు లేనప్పుడు ఇలాంటి ఒక రియాక్షన్ వస్తుందని నేను అనుకోవట్లేదు. ఏం చేసినా ప్లాన్డ్గానే చేస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఫస్ట్ కాఫీ, ఈ టీ గొడవ ఏదైతే ఉందో తనుజ గారు మానిటర్. ఓకే, రామారావుతో అక్కడే ఉన్నాడు కాబట్టి ఎవరెవరు తాగుతారు ఏంటి అనేసి అడగమన్నారంట. రామారావుతో చేస్తానన్నాను, లేదంటే లేదని చెప్పారు. సరే మా నోటు చేస్తాను అన్నాడు. ఓకే, అక్కడక్కడ ఉన్న వాళ్ళని అడిగారంట. అక్కడ వాష్రూమ్లో ఫ్లోరా గారు ఉంది. సో ఫ్లోరా గారిని అడగలేదు. ఫ్లోరా గారిని అడగలేదని చెప్పి ఫ్లోరా గారు తనుజ గారికి ఏదో కంప్లైంట్ చేసినట్టు, లేకపోతే ఇప్పుడు టీ పెట్టుకోవడం ఏదో చేస్తున్నట్టున్నారు. ఓకే, ఆఫ్టర్ ఆల్ టీ కదా, మళ్ళీ పెట్టుకుంటే అయిపోయే దానికి బయట వచ్చి రామారావుతో మీద అంత గట్టిగా అరవాల్సిన అవసరం ఏముంది? అసలు అంత అవసరం లేదు. జస్ట్ ఆఫ్టర్ ఆల్ థింగ్స్కి వీళ్ళు ఇంత గొడవ పడుతున్నారంటే నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ పెట్టుకుంటే అయిపోయేదానికి అంత సీన్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఓకే, నెక్స్ట్ లోపల తనుజ గారు వర్సెస్ రామారావు, తనుజ, రాము, ఇంకా మన డెమన్ రీతు నాకు చాలా ఓవర్ అనిపించారండి. మీరు లైవ్ చూస్తే అర్థమయ్యేది. రీతు పట్టుకునే ఎలాడుతుంది తప్పితే అస్సలు కదలట్లేదు ఎటు. చాలా అంటే చాలా నాకు నచ్చట్లేదు ఇంకా అది. సో మన రామారావుతో ఇంకా తనుజ గారు, రీతు, పవన్ వీళ్ళ నలుగురు మధ్య డిస్కషన్ టీ గురించి. ఎక్స్ట్రా టీ ఏదో అయిపోయింది. మన సంజన గారు రెండోసారి టీ తాగుతున్నారంట, బర్నీ గారి టీ అది. సో ఎక్స్ట్రాగా ఏదో బర్నీ గారి తర్వాత తాగుతున్నారు, ఇంకా కొంచెం ఎక్స్ట్రా టీ ఉంది. సో అది సంజన గారు తాగుతాను అన్నారంట. ఆల్రెడీ ఆమె టీ షేర్ ఆమె తాగేశారంట.
సో రామరావుతోడు ఏమంటారంటే ఫ్లోరా గురించి సంజన గారు చెప్పారంట, ఫ్లోరా గారు లేరు, ఆమె తాగనన్నారు అని చెప్పేసి అన్నారు అని రామరావుతోడు ఇక్కడ లోపల అంటాడు వీళ్ళతో. బయటకు వచ్చాక తనుజ గట్టిగా సీరియస్ అవుతుంది, ఎందుకంటే సంజన గారు అని తనుజకు తెలుసు. కానీ డైరెక్ట్గా వెళ్ళి అడగదు కాఫీ గురించి, గొడవ పెట్టుకోదు. అదేంటో నాకు అర్థం కాలేదు. రామరావుతోడు మధ్యలో బలైపోయాడు. సంజనానికి ఈ ఛాన్స్ దొరికింది కదా అని వెళ్ళి గొడవ పడడానికి ట్రై చేస్తాడు. ఏమవుతుంది, ఆ రామరావుతోడేమో మాట మార్చేస్తాడు. ఇక్కడికి వచ్చాక అసలు సంజన గారు ఫ్లోరా గారి గురించి ఏం అడగలేదు, ఆమె టీ గురించి ఆమె మాట్లాడారు అనేసి అంటారు. ఇక్కడ ఫూల్ అయింది ఎవరు, తనుజ గారు. సో తనుజ గారు అరవడంలో పాయింట్ ఉంది, ఈ పర్టికులర్ దాంట్లో పాయింట్ ఉంది, కానీ అంత అరవాల్సిన అవసరం లేదు. ఓకే, ఆమె అరిసిన ఎమోషన్ అది కరెక్ట్, ఎందుకంటే రామరావుతోడు వాళ్ళు ఇది సెకండ్ టైం. అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా. ఇమాన్యుల్ చాలా కరెక్ట్గా చెప్పాడు. రామరావుతోడు ఏంటంటే ఎవరైనా గట్టిగా అరిస్తే ఆ స్టాండ్ మార్చేస్తున్నాడు. సో అది మన ఓడి దగ్గర ప్రాపర్ స్టాండ్ లేదు. గట్టిగా ఎవరైనా అరిశారనుకోండి, ఆ స్టాండ్ అన్నది మార్చేస్తున్నాడు రామరావుతోడు. సో అది కొంచెం రాంగ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది రామరావుతోడికి. ఇదే ఇలా కంటిన్యూ అవుతే రామరావుతోడికి చాలా ఫ్యూచర్లో బాగా దెబ్బలాడిపోతుంది. ఇమాన్యుల్ గురించి మాట్లాడదాం. వాడు చిన్నపిల్లడు, వాడు ఏం చేశాడని వాడి మీద అరుస్తున్నాడు. అసలు వాడు మానిటర్ కాదు, నువ్వు వాడికి చెప్పి వాడు చేయలేదని అంటే ఎలాగా? వాడి చిన్నపిల్లోడు అనే కదా, ఏమన్నా పడతాడనే కదా చేస్తున్నావు అనేసి తనుజ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడతాడు వీళ్ళ ముందు. అంత కన్సర్న్, అంత హార్ట్ఫుల్గా ఉంటే ఎక్కడ మాట్లాడాలి, ఎవరి ముందు మాట్లాడాలి? తనుజ ముందు క్వశ్చన్ చేయాలి కదా, లేదు. ఎందుకంటే ఇమాన్యుల్ ఈస్ ట్రైయింగ్ టు మ్యానిపులేట్ ఎవ్రీవన్. అందరి మనసులోనూ ఇలా తనుజ వైపుగా చేద్దాం అనుకుంటున్నాడు, కార్నర్ చేస్తున్నాడు తనుజని. ఆర్ఎల్స్ తనుజతో రైవల్రీ ఇమాన్యుల్ కోరుకుంటున్నాడు. ఇట్స్ హిస్ గేమ్ ప్లే. క్లియర్గా అర్థమైపోయింది, చాలా క్లియర్గా అర్థమైంది. ఓకే, సో ఇది ఈ ఎపిసోడ్. నెక్స్ట్ ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అవుతారు, నలుగురు అక్కడ ఉంటారు. మన వాళ్ళు ఫుల్ ఎక్సైట్ అయ్యి కూర్చుంటారు. లైవ్ మొత్తం చూశాను, చాలా కట్ చేశారు, చాలా బ్యాలెన్స్డ్గా పెట్టారు, ఎవరికి నెగిటివ్ అవ్వకుండా ఉండేటట్టుగా కట్ పెట్టారు. కానీ శ్రీజాకి పర్టికులర్గా బూస్ట్ అయ్యే ఎపిసోడ్ ఇది. ఏదైతే నెగిటివ్ పాయింట్స్ శ్రీజ మీద చెప్పారో అవన్నీ అన్కట్టెడ్గా పెట్టారు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్ ఫర్ శ్రీజ. ఎందుకంటే ఆ పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడదాం. సో ఫస్ట్ 4 కంటెస్టెంట్స్ వాళ్ళు ఓట్ అప్పీల్ లాంటిది చేసుకోవాలి. మిగిలిన హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఓట్స్ ద్వారా ఎవరు వస్తారో ఎవరు రారు అని. సో ఇక్కడ ఉన్న నలుగురు వాళ్ళు ఓట్ అప్పీల్ ఇచ్చుకోవాలి. సో ఫస్ట్ నాగా స్టార్ట్ చేస్తాడు. నాగా డీసెంట్ ఓట్ అప్పీల్, తెలిసిందే కదా నాగా క్యారెక్టర్ అలాంటిది. మంచోడు కానీ స్ట్రాంగ్గా మాట్లాడలేడు, చాలా మెత్తగా మంచిదిగా మాట్లాడతాడు, మొహమాటస్తాడు ఎక్కువ. సో అంత స్ట్రాంగ్గా మాట్లాడలేకపోతాడు, కొంచెం డీసెంట్ ఓట్ అప్పీల్ అయితే చేస్తాడు నాగా. నెక్స్ట్ నాగా తర్వాత మన దివ్య సెకండ్ ఓట్ అప్పీల్ చాలా స్ట్రాంగ్గా ఇస్తుంది, చాలా షార్ట్ అండ్ స్ట్రాంగ్ కరెక్ట్ పాయింట్స్ పెడుతుంది. వీళ్ళందరికంటే ఎక్కువసేపు మాట్లాడుతుంది, బాగా మాట్లాడుతుంది, అనవసరమైనవి ఏం మాట్లాడదు. ఇక్కడ హౌస్ మేట్స్ ఏం ఫీల్ అవుతున్నారు, బయట ఆడియన్స్ ఏం ఫీల్ అవుతున్నారు అన్న దాన్ని బేస్ చేసుకుని చాలా క్లియర్గా మాట్లాడిందాం. నేను ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాను, ఆల్రెడీ షోలో కూడా చెప్పాను, నేను ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతాను, అనవసరమైన చోట స్టాండ్ తీసుకుని నేను బిస్కెట్ అవ్వను అని చెప్పేసి. ఇది ఎవరిని అంటున్నట్టు ఇండైరెక్ట్గా? ఎక్కువ స్టాండ్ ఎవరు తీసుకుంటారు అనవసరమైన చోట? శ్రీజ. సో శ్రీజానే ఇండైరెక్ట్గా అంటున్నట్టు ఇది. ఓకే, సో దివ్యానిక గారు చాలా స్ట్రాంగ్గా పాయింట్స్ చాలా క్లియర్గా పెట్టారు, ఆ విషయంలో ఆమె గుడ్. అండ్ ఎక్కడ కూడా బ్యాలెన్స్ కోల్పోకుండా డీసెంట్ కాన్ఫిడెన్స్తో మాట్లాడారు. హౌస్ మేట్స్ అందరూ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో నాకే తెలుసు అన్నట్టు మాట్లాడారు, కానీ అలా ఏం లేదు. ఆమె పాయింట్ చాలా ఆన్ ఫేస్ మాట్లాడినట్టు ఉంటుంది, చాలా క్లియర్ కట్ క్లారిటీగా మాట్లాడతారు. ఓకే, నెక్స్ట్ షాకిబ్ మొత్తం ఎపిసోడ్లో ఏంటంటే షాకిబ్ ఒక యూనిక్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అండి. అతను ఏంటంటే ఈ లాజిక్లు ఈ స్ట్రాటజీస్ అవి కాదు, నాకు దిల్సే వెళ్ళాలని ఉంది, నన్ను తీసుకోండి అంతే. మనోడు చాలా కుల్లా ఉన్నాడు, అది బాగా అనిపించింది పాపం. కాకపోతే గేమ్కి కొంచెం ఉండాలి, ఆ కన్నింగ్నెస్ ఉండాలి, ఆ స్ట్రాటజీస్ ఉండాలి. షాకిబ్ లాంటి కూడా కొంచెం ఫ్యూచర్లో హెల్ప్ అవుతాడు, బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, షాకిబ్ కూడా ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అట్ ప్రెసెంట్ మనోడు ప్రాపర్ స్టాండ్ ఉండదు. ఓకే, ప్రాపర్గా ఒక చోట గేమ్ అనాలిసిస్ అర్థం చేసుకునేది ఉండదు, టాస్కుల్లో కూడా హెవీగా గెలిచింది ఏమీ లేదు, అగ్ని పరీక్షలో కూడా. సో ఇవన్నీ కన్సిడరేషన్లో తీసుకున్నారు. ఓకే, డీసెంట్ ఓటపిల్, ప్రాపర్గా అయితే ఏం లేదు ఓటపిల్లో.
షాకిబ్ది కూడా చిన్న చిన్న పాయింట్స్ అవి పెట్టాడు. డైరెక్ట్గా మన కళ్యాణ్ వీళ్ళని అడుగుతాడు, లేకపోతే కంటెస్టెంట్స్ వాళ్ళిద్దరే రియాక్ట్ అవుతారు. మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి అంటే కప్పు కొట్టడానికి అంటాడు. అది చేయట్లే కదా మీరు, నేను అది చేయాలనుకుంటున్నా, బయటకి ఓడిపోయి వెళ్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు మీకు తెలీదు అన్నట్టు చెప్తాడు. వీళ్ళని మోటివేట్ చేస్తున్నట్టు అంటున్నావు బ్రో అనేసి ఇమాన్యుల్ అంటాడు. సో బాగుంటుంది, మంచి కన్వర్సేషన్స్ అయినాయి షాకిబ్తో. నెక్స్ట్ అనుష రత్నం గారు, ఎవరేమనుకున్నా ఈ పర్టికులర్ ఎపిసోడ్లో అనుష రత్నం గారు చాలా రూడ్ అనిపించారు. ఓకే, ఆమె ట్రిగర్ అవ్వను నేను ఈజీగా అని చెప్పేసి అన్నారు కదా, ప్రతి సిచ్యువేషన్లో కూడా ట్రిగర్ అయిపోయేలాగానే అనిపించారు ఆమె, ప్రతి సిచ్యువేషన్లో కూడా. ఓకే, హ్యూమర్ యాంగిల్ ఉందన్నారు, ఆ హ్యూమర్ యాంగిల్ నాకు 1% కూడా ఎక్కడా కనిపించట్లేదు ఆమెలో. ఆమె వెళ్ళడం కోసం ఏదో ఫేక్గా రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు అన్నట్టు అనిపించింది. దాని గురించి మాట్లాడదాం మనం. సో నేను వెనకాల ఒకలాగా ముందు ఒకలాగా మాట్లాడను, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నట్టు చెప్పారు. బట్ ఈమె గాసిపింగ్స్ చేసేలానే అనిపిస్తున్నారు. సో చూడాలి, ప్రజెంట్ అయితే ఆమె సెలెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు నెక్స్ట్ హౌస్ మేట్స్ అందరికీ బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చారనమాట, క్వశ్చన్స్ అడగచ్చు అని చెప్పేసి. సో ఫస్ట్ పవన్ కళ్యాణ్ లెగిసి అనుషాని అడుగుతాడు అనమాట, నువ్వు అవతల సైడ్ ఒక పర్సన్ ఉన్నాడు, చాలా దిగజారిపోయి మాట్లాడుతున్నాడు, నువ్వు ఎంతవరకు దిగజారి మాట్లాడతావు, లేకపోతే నువ్వు ఎలా డీల్ చేస్తావు అన్నట్టు అడిగితే ఈ పర్టికులర్ ఆన్సర్ కొంచెం బాగా ఇచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఆ పర్సన్కి నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాను, ఓకే, ఆ తర్వాత కూడా ఇంకా లాగుతున్నాడంటే ఐ విల్ లీవ్ ఇట్, ఆడియన్స్కి వదిలేస్తాను అనేసి ఆమె అన్నారు. ఓకే, ఇది కొన్ని సిచ్యువేషన్స్లో కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని సిచ్యువేషన్స్లో రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ మధ్యలో గివప్ చేసామంటే ఆడియన్స్ నీ వెనకాల ఎప్పుడు ఉండరు. ఒక స్టాండ్ లాస్ట్ వరకు ఉండాలి. అవతల వ్యక్తి లాగుతున్నాడు కదా అని నువ్వు వదిలేస్తే వాడికి అడ్వాంటేజ్ అయింది అనుకో, తర్వాత నువ్వు గీక్కున్న ఉపయోగం ఉండదు. సో కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్లు లాస్ట్ వరకు నిలబడడం కూడా అవసరమే. ఓకే, సో అనుష రత్నం గారు అది. నెక్స్ట్ ప్రియా లెగుస్తుంది. ప్రియా చాలా హైప్ అయిపోతుంది, ఏదేదో అడుగుదాం అనుకుంటుంది. సో ప్రియా అడిగిన క్వశ్చన్స్ మనకి ఎపిసోడ్లో అయితే చూపించలేదు. ప్రియా అడిగిన క్వశ్చన్స్ జీల్ గురించి అడుగుతుంది అనమాట. అంటే మీలో ఆ కసి లేదు, ఎవరిలో అనుష ఇంకా దివ్యలో ఆ కసి లేదు, వీళ్ళిద్దరిలో ఆ కసి ఉంది, నాగా ఇంకా షాకిబ్లో అనేస్తే దివ్య గారు చాలా క్లియర్ కట్ క్లారిటీ ఇస్తారు దీనికి. నాకు బిఫోర్ గ్రాండ్ లాంచ్ అంత ఫుల్ కమిట్మెంట్ ఇచ్చేలాగా లేను, నేను వేరే పర్సనల్ రీజన్స్ ఉండే, బట్ నౌ ఐఎమ్ రెడీ, ఫుల్ కమిట్మెంట్ ఇవ్వగలుగుతాను, అందుకే ఇక్కడ ఉన్నాను. అండ్ ఇప్పటి నుంచి నాకు కమిట్మెంట్ కూడా చూస్తారు. అండ్ ఎప్పుడైనా కమిట్మెంట్ కాదు, ఆ కమిట్మెంట్కి మనం ఎంత ఫుల్ఫిల్ చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్ అని అన్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే కమిట్మెంట్ ఏదో చేస్తాను అని రావడం కాదు, వచ్చాక నువ్వేం చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. ఇండైరెక్ట్గా కామనర్స్ అందరినీ మొహం మీద కొట్టినట్టయింది. సో నెక్స్ట్ శ్రీజ అడుగుతుంది, సో మాలో ఒకరిని స్వాప్ చేయాలనుకుంటే ఎవరిని స్వాప్ చేస్తావు అనేసి అడుగుతుంది అనమాట. సో అనుష అయితే లెగ్సి చాలా హార్ష్గా మాట్లాడుతుంది శ్రీజాతో. అంత హార్ష్గా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఫుల్ టార్గెటెడ్, ఆ రైవల్రీ వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉన్నట్టు పోర్ట్రే అయింది. ఏంటంటే పర్టికులర్గా చెత్త వేసే టాస్క్ గురించి మీకు గుర్తుందో లేదో, ఆ టాస్క్ అలా చేసావు నువ్వు, సో పోకింగ్ బిహేవియర్ నీది, ఒక పుండు మీద ఇలా గుచ్చి చేస్తావు అన్నట్టు చాలా హార్ష్గా మాట్లాడింది. ఓకే, అప్పుడే శ్రీజ అంటది, సో ఇదే మరి నువ్వు ట్రిగర్ అవునా అంటావు, ట్రిగర్ అయినట్టు మాట్లాడుతున్నావు, మరి ఇక్కడే ప్రూవ్ అయిపోయింది నీ క్యారెక్టర్ అన్నట్టు అనేస్తుంది శ్రీజ. సో వీళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ కొంచెం హీటెడ్గానే నడుస్తుంది, బట్ ఇది నామినేషన్స్ కాదని చెప్పేసి మిగిలిన వాళ్ళు అందరం వల్ల కూర్చుంటారు. సో ఇదే క్వశ్చన్ మిగిలిన నలుగురిని కూడా అడిగితే నాగా స్వాప్ పవన్ కళ్యాణ్ అంటాడు, నీకేం నాకు కనిపించట్లేదు బ్రో, నువ్వు అసలు కనిపించట్లేదు, నిన్ను స్వాప్ చేసి నువ్వు ఏదైతే చేస్తున్నావు ఫ్రాంక్నెస్ అవన్నీ నేను రిప్లేస్ చేయగలుగుతాను అనుకుంటే పవన్ కళ్యాణ్ చాలా రూడ్గా యారోగెంట్గా నువ్వా అంటే మనోడు ఏదో పెద్ద పీకేస్తున్నాడు ఫీల్ అవుతున్నాడు, యాక్చువల్గా మనోడు ఏం చేయట్లేదు. అది ఇంకా రియలైజ్ అవ్వకపోతే మనం ఏం చేయలేము. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ రియలైజ్ అవ్వాలి, లేదంటే ఇంకా ఫిక్స్ మనోడు వెళ్ళిపోవడానికి మోస్ట్లీ హై ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, రేపు సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది, ఫ్రైడే అయినా కానీ రేపే సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది మోస్ట్లీ. ఇంకా దసరా ఎపిసోడ్ మొత్తం స్పెషల్ ఎపిసోడ్ 3 hours ఎపిసోడ్ ఉంటుంది కాబట్టి సండేది అది మొత్తం సాటర్డే రోజు షూటింగ్ అయిపోతుంది.
దివ్య స్వాప్ గురించి, దివ్య స్వాప్ శ్రీజ అనే ఉంటుంది. ఎందుకంటే షోలో కూడా చెప్పాను, నువ్వు ఎప్పుడు ఆపాలో ఎంతవరకు మాట్లాడాలో నీకు తెలీదు, అవుతూనే ఉంటావు అనేసి అంటది. సో నేనేంటంటే నిన్ను స్వాప్ చేసి ఒక సెన్సిబుల్ పర్సన్ రిప్లేస్ అవుతుంది, ఒక ఆర్గ్యూయింగ్ పర్సన్ బయటకు పోయి అన్న సెన్స్లో చెప్తుంది. సో ఒక మంచి కంటెస్టెంట్ ఉంటుంది, ఒక నెగిటివ్ కంటెస్టెంట్ లాగా కాదు అన్నట్టు అనుష అంటారు. సో సేమ్ కొంచెం మంచిగా దివ్య నిఖిత గారు అయితే చెప్తారనమాట. వీళ్ళిద్దరు శ్రీజాని టార్గెట్ చేస్తారు. శ్రీజాకి అర్థమైపోయింది గేమ్, ఇంకా ఆమె చాలా ఏం ఆర్గ్యూచేది, ఎక్కడ ఏం లాగ్ చేయదు. శ్రీజ కనిపించకుండా ఉండడం అన్నది ఇదే ఫస్ట్. ఇంత సైలెంట్గా ఇంత కామ్గా ఎక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకుండా. సో చూడాలి ఎలా మారుతుందో ఏమవుతుందో అన్నది చాలా మనం అబ్జర్వ్ చేయాలి. సో బర్ని గారు ఒక మంచి క్వశ్చన్ అడుగుతారు అనమాట, మీలో కాంపిటీషన్ ఎవరు అనుకుంటున్నారు అనేసి క్వశ్చన్ అడుగుతారు. మీకు ఎవరు కాంపిటీషన్ అన్న దాని మీద అడిగితే ఫస్ట్ అనుష గారేమో ఫస్ట్ దివ్య గారు బర్ని గారు అని చెప్పేసి అంటది. కాంపిటీషన్ ఎవరు అంటే బర్ని గారు అని చెప్పేసి అంటది. ఎందుకంటే ఆయనలో ఉన్న క్వాలిటీస్ అవి నాలో ఉన్నాయి అనుకుంటున్నాను, గొడవ వరకు గొడవే, మిగిలిన టైంలో మంచిగా ఉంటుంది అనేసి. తర్వాత సంజన గారు ఇంకా తనుజ పేరు అనుష రత్నం చెప్తారు. వాళ్ళిద్దరు నా కాంపిటీషన్ అనుకుంటున్నా. సంజన గారు ఎందుకు అనుకుంటే ఆమె ఏదైతే అది చేస్తారో ఆ అటెన్షన్ అవి అది కూడా నేను కూడా కొంచెం అలాగే, ప్లస్ తనుజ గారు క్యూట్ అనిపిస్తారు, ఆ నాన్న అనేది అన్నారు. నెక్స్ట్ నాగా వచ్చేసి సంజన గారు అంటారు. ఎందుకంటే సేమ్ ఆమె ఆ అటెన్షన్ ఏదైతే చేస్తున్నారో అదంతా కాంపిటేటివ్గా అనిపిస్తుంది, ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో నాకు కాంపిటీషన్ రావచ్చు అన్నట్టు అంటాడు నాగా. గేమ్ పరంగా ప్రాపర్ ఆన్సర్ ఇచ్చింది ఎవర్రా అంటే దివ్య అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ షాకిబ్ షాకిబ్ స్వాప్ ఎవరంటే నాకు ఎవరు లేరు, నేనే ఇంకో స్పెషల్ క్యాండిడేట్, నువ్వు లేకపోతే కాంపిటీషన్ ఎవరంటే ఎవరు లేరు, అందరూ కాంపిటీషనే. మనవాడు కొంచెం ఆ యూనిక్గా ఆన్సర్లు ఇద్దాం అన్నట్టు ట్రై చేశాడు. సో బాగుంది అనిపించింది. షాకిబ్ స్వాప్ అంటే పవన్ కళ్యాణ్ అంటాడు, నువ్వు కనిపించట్లేదు బ్రో, నువ్వు అసలు ఏం చేయడానికి వచ్చా, ఏం చేస్తున్నావు అన్నట్టు సీదా ముఖం మీద అంటాడు. వెరీ గుడ్. కాంపిటీషన్ వచ్చేసి పర్టికులర్ కాంపిటీషన్ అనేది ఎవరు లేరు అనేసి అంటాడు. ఈ పర్టికులర్ థింగ్స్ షాకిబ్ని దివ్యానే తొక్కేసింది అనిపించింది. ఎందుకంటే దివ్య ఎలా అంటే ఇదికే క్లారిటీ లేదు మనోడికి, ఏదైతే షాకిబ్ చెప్పాడో అవి ప్రాపర్గా దివ్య చెప్తుంది, దివ్య చెప్పినవి రిజిస్టర్ అవుతాయి వీళ్ళకి. సో ఇక్కడ వరకు ఎపిసోడ్లో చూపించారు మనకి. ఎపిసోడ్లో అయిపోయిన తర్వాత ఇంకా డిస్కషన్స్ కొన్ని అయినాయి, కానీ మెజారిటీ ఆఫ్ ద డిస్కషన్ అయితే వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఓటింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఓటింగ్ ప్రాసెస్ హైయెస్ట్ ఓట్స్ ఎవరికి వచ్చినాయి అంటే గెస్ట్ చేయండి. నాగ్ ప్రశాంత్కి వచ్చినాయి, నాగాకి ఓట్స్ వచ్చినాయి హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్ షాకిబ్, థర్డ్ హైయెస్ట్ అనుష రత్నం, ఫోర్త్ లాస్ట్ ప్లేస్ దివ్య నిఖిత. బిగ్ బాస్ మామూలు కాదు కదా, వాళ్ళందరూ ఏదైతే హైయెస్ట్ ఓట్ చేశారో సో లీస్ట్ ఓటర్ దివ్య నిఖితనే లోపలికి పిలిచి, దివ్య నిఖిత ముందే లీస్ట్ ఓట్స్ వచ్చినాయి, ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పి సో అందరినీ రెచ్చగొట్టి వాళ్ళలో వాళ్ళకి పుల్లలు పెట్టి వదిలేశాడు దివ్యాని హౌస్ మేట్స్ మీదకి. సో దివ్య ఈజ్ నౌ అఫీషియల్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ, న్యూ హౌస్ మేట్. ఎలా ఉంటుందో చూద్దాం. రావడమే ముఖం మీద ఎవరెవరికి ఏం చెప్పాలి అని చెప్పేసింది. సో దివ్యాన్ని అందరూ కూర్చోబెట్టి అడుగుతారనమాట, ఎవరెవరిని చూస్తున్నావు ఏంటి, ఎపిసోడ్ ఫాలో అయ్యావా అంటే 24/7 మోస్ట్లీ చూసాను, ఒక ఎపిసోడ్స్ అయితే డైలీ చూస్తా అన్నట్టు చెప్పింది. సో ఎపిసోడ్ ప్రకారం ఏంటి ఇక్కడ జంట ఎవరు అన్నట్టు అంటే ఒక ట్రయాంగిల్ ఉంది అనేసి అంటది దివ్య నిఖిత. ట్రయాంగిల్ ఉంది, అది ఒక్కొక్కసారి మాకు స్క్వేర్ లాగా కూడా అనిపిస్తుంది, క్లారిటీ లేదు అనేసి అంటది. ఎగ్జాక్ట్లీ ఎవరు ట్రయాంగిల్ అంటే అందరికీ అర్థమైపోయింది, ప్రియాకి అర్థమైపోయింది ఎవరేముందిరా ట్రయాంగిల్ అంటే ఇద్దరు అబ్బాయిలు, పవన్ కళ్యాణ్ ఇంకా డెమన్ అమ్మాయి మన రీతు అనేసి అంటే మన పవన్ కళ్యాణ్ మాట రాదు నోట్లో నుంచి, అందరూ షాక్. స్క్వేర్ అంటే ఇంకొకరిని యాడ్ చేయడమే తనుజ గారిని, తెలిసిందే కదా. సో ఇది ఈ లోపల వీళ్ళిద్దరికి లోపల డిస్కషన్, తనుజ గారికి ఇంకా రీతు ఏంటంటే సంజన గారు మొత్తం మేకప్ కిట్ దొబ్బేద్దామని ఆమె ప్లానింగ్. వాళ్ళకి కూడా ఇంకా ఏదో చేయాలన్నట్టు చేస్తున్నారు, వాళ్ళకి కూడా ఇరిటేషన్ వచ్చేసింది సంజన గారు అంటే. లాస్ట్కి ఇమాన్యుల్ అడుగుతాడు అనమాట, ఓకే నా గురించి ఏంటి ఒపీనియన్ అంటే మీరు గివప్ ప్యాకింగ్ యాటిట్యూడ్ నాకు నచ్చలేదండి అనేసి అంటది. సో ఇదంతా మిడ్ నైట్ గుసగుసలో ఒకసారి మిడ్ నైట్ అప్డేట్స్ లాగా మొత్తం చూసి నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను, ఇది తర్వాత ఏమైంది అన్నది. లాస్ట్లో చూసాం కదా సంజన గారు మళ్ళీ దివ్య నిఖిత దొబ్బేద్దామని ప్లాన్ చేస్తున్నారు.
ఇది ఎలా ఉంటుంది అన్నది మనం చూద్దాం. సో ఈ రోజుకి ఇంతే, ఈ ఎపిసోడ్ రివ్యూ ఇంతే. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.